పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దుగా కనిపిస్తారనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నమ్మకంతోటే పిల్లలు బరువు ఎక్కువగా ఉన్నా పెద్దగా పట్టించుకోం. నిజానికి పెద్దల్లో అయినా పిల్లల్లో అయినా బరువు అనేది ఎప్పుడు ఆరోగ్యానికి గుదిబండే. పిల్లల్లో ఇవాళ చాలా మందికి స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. చిరుతిండ్లకు, జంక్ ఫుడ్కి అతిగా అలవాటు పడటం, తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్ల పిల్లల ఒంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్న కారణాలు, బరువును వదిలించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు, స్థూలకాయం పెద్దలకే కాదు, ఇవాళ పిల్లలకు గుదిబండగా మారుతోంది. పిల్లల మీది ప్రేమతో వారు కోరినవన్నీ తినిపించటం, అతిగా జంక్ ఫుడ్ని అలవాటు చేయటం, ఆటలు, వ్యాయామాలు లేకపోవడంతో పిల్లలు చాలా తేలికగా బరువు పెరిగిపోతున్నారు. కొంతమంది పిల్లల్లో థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల్లో సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు పిల్లలు తేలికగా బరువు పెరిగిపోతూ ఉంటారు. పిల్లల్లో టైప్ 1 మధుమేహం ఉన్నప్పుడు కూడా బరువు అనేది సమస్యగా మారుతుంది. క్యాన్సర్ కాని కొన్ని కణితులు మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో పెరిగినా పిల్లలు బరువు పెరుగుతారు. ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలి తీరిన సమాచారం మెదడుకు అందక పిల్లలు ఆపకుండా తింటూనే ఉంటారు. ఇది క్రమంగా స్థూలకాయాన్ని తెచ్చిపెడుతుంది. భారీకాయం అనేది పిల్లలకు బలం కాదు, అది పిల్లల శరీరంలో అనేక రుగ్మతల్ని తెచ్చిపెడుతుంది. స్థూలకాయంతో బాధపడే పిల్లలు శరీరాన్ని బలంగా లాగుతున్నట్టు నడుస్తూ ఉంటారు. నిద్రలో గురక పెడుతూ ఉంటారు. నిద్రలో ఊపిరి అందక హఠాత్తుగా లేచి కూర్చుంటారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ ఆయాసపడుతూ ఉంటారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. పిల్లల్లో స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హార్మోన్లలో అవకతవకలు, మెదడులో కణితులు మొదలైన శారీరక సమస్యలు కారణమైతే వాటిని సరిదిద్దే చికిత్స అందిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా పిల్లలు లావుగా తయారైతే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే సరిపోతుంది. ఇక స్థూలకాయాన్ని తగ్గించడానికి పిల్లల ఆహారపు అలవాట్లపైన పెద్దలు ఓ కన్నేసి ఉంచాలి. పిల్లలు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. పిల్లలు వేళకు తినేలా చూడాలి. జంక్ ఫుడ్కి స్థానం కల్పించకూడదు. శీతల పానీయాల్లో చక్కెర స్థాయి ఎక్కువ కాబట్టి పిల్లలకు వాటి బదులుగా తాజా పళ్ల రసాలు అలవాటు చేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ పూర్తిగా మానిపించాలి. ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుని తినే అలవాటు పెద్దలు మానుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్ ఇంటి నుంచే వెళ్ళాలి. ఉదయం అల్పాహారం తినిపించకుండా గ్లాసు పాలు తాగించేసి పిల్లల్ని స్కూలుకు పంపకూడదు. రోజుకు కనీసం గంటసేపైనా ఆడుకునేలా చూడాలి. తగినంత శారీరక శ్రమను పిల్లలకు కల్పించాలి. ఈ జాగ్రత్తలు పిల్లల బరువును చక్కగా అదుపులో ఉంచుతాయి.